చాలామంది చలానే కదా వస్తూ ఉంటుందిలే అని అంటుంటారు. పోలీసులు మీకు చలాన వేశారు అండ్ మీరు అది పే చేయకపోతే దాన్ని మీ కన్సెంట్ ట్రాఫిక్ కోర్ట్కి ఫార్వర్డ్ చేస్తారు. దాని లోపల మీ డీటెయిల్స్ ఉంటాయి, ఫోటోగ్రాఫ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. కోర్ట్ అక్కడి నుంచి మిమ్మల్ని కాంటాక్ట్ అవుతుంది. కోర్ట్ మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యింది అండ్ మీరు అక్కడికి వెళ్ళకపోతే మీకు ఎగెయిన్స్ట్గా అరెస్ట్ వారెంట్ ఇష్యూ అవుతుంది. అరెస్ట్ ఇష్యూ అయితే మీరు వారెంట్ క్యాన్సిల్ చేయిస్తారు, బెయిల్ తీసుకుంటారు, ఇలా చాలా చేస్తారు అండ్ ఆ అమౌంట్ని ఫైన్ రూపంలో పే చేసేస్తారు. ఒకవేళ మీరు వారెంట్ ఇష్యూ అయిన తర్వాత కూడా వెళ్ళకపోతే మిమ్మల్ని పిఓగా డిక్లేర్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఫరారీలో ఉన్నట్టు ప్రకటించవచ్చు. దేశంలో ఎక్కడైనా ఏ పోలీస్ ఆఫీసర్ అయినా మిమ్మల్ని పట్టుకోవచ్చు. దీంతో పాటు కోర్ట్ ఆర్డర్ని మీరు ఒప్పుకోలేదు అండ్ అక్కడ ప్రెజెంట్ అవ్వలేదు అని సెక్షన్ 174 ఆఫ్ ఐపీసీ కింద మీకు ఎగెయిన్స్ట్గా మీ మీద ఎక్స్ట్రా ఎఫ్ఐఆర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. దీంతో పాటు జైల్ పనిష్మెంట్ పడవచ్చు. ఒక చలాన ఇంత ఎక్స్ట్రీమ్గా వెళ్తుందని షాక్ అవుతున్నారా? సో ఎప్పుడు కూడా ట్రాఫిక్ రూల్స్ని బ్రేక్ చేయకుండా చలాన్ పడకుండా చూసుకోండి. ఒకవేళ ఎప్పుడైనా చలాన్ పడితే చలానే కదా అని అస్సలు లైట్ తీసుకోకండి. మన ఫ్రెండ్స్లో ఉంటారు కదా పెండింగ్ చలాన్స్ ఉన్న వాళ్ళతో ఈ రీల్ని షేర్ చేయండి, వాళ్ళని కామెంట్స్లో ట్యాగ్ చేయండి, జాగ్రత్త పడతారు. లా తెలుసుకోండి, మీకు మీరే లాయర్ అవ్వండి. ఇలాంటి ఇంకా లీగల్ విషయాల కోసం మీ లీగల్ గురువును ఫాలో చేయండి. థ్యాంక్ యూ.